హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు వీడియో నెంబర్ 175. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం గూగుల్ యాడ్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. చాలా రోజులు అయితే అయింది మనం గూగుల్ యాడ్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేసి. ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు గూగుల్ యాడ్స్లో మెయిన్గా మీరు మేజర్గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. ఈవెన్ నేను కూడా ఏంటంటే లాస్ట్ 4 years బ్యాక్ ఏంటంటే ఈ మిస్టేక్స్ అయితే చేశాను. ఇన్ కేస్ మీరు గూగుల్ యాడ్స్ అనేది ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నా, లేకపోతే ఆల్రెడీ థియరిటికల్గా నేర్చుకున్నా కానీ లైవ్ ఇంప్లిమెంటేషన్లో ఇంప్లిమెంట్ చేయకపోయినా ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. గూగుల్ యాడ్స్ అనేది కానీ లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఈవెన్ సింగిల్ మిస్టేక్ స్మాల్ మిస్టేక్స్ చేసినా కూడా ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అంటే మీరు ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ని ఏంటంటే బర్న్ చేస్తుంది. బర్న్ అంటే ఏంటంటే ఏదైతే మీరు పెట్టిన బడ్జెట్ ఉంటుందో అది త్వరగా ఏంటంటే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈవెన్ ఏంటంటే మీకు రిజల్ట్స్ అనేటివి కూడా రాకుండా. కాబట్టి మీరు ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అనేవి మీరు తెలుసుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేసి మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్స్లో ఏంటంటే మీరు ఎలా హాఫ్ నాలెడ్జ్ నేర్చుకుంటే చాలా అంటే చాలా డేంజరస్. ఇక్కడ ఏంటంటే ఒక కొటేషన్ అయితే ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ దెన్ నో నాలెడ్జ్. ఓకేనా, మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఏమవుతుందంటే మీరు కామ్గా అయితే ఉండొచ్చు. కానీ ఏదైనా మీరు హాఫ్ నాలెడ్జ్తో సమ్వాట్ మిరాకిల్స్ చేద్దాము అనుకుంటే మీరు ఏమంటుందంటే ఏదైతే మీకు ఒక పర్ డేకి 500 బడ్జెట్ ఉంటుందో, 100 బడ్జెట్ ఉంటుందో, ఆ 100 రూపీస్ అనేది ఏంటంటే ఎటువంటి రిజల్ట్స్ రాకుండా మొత్తం పోతుంది. కాబట్టి ఫుల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయాలి. అలానే మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని అవాయిడ్ చేసి రైట్ వేలో ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. అదే ఏంటంటే అదర్ మాడ్యూల్స్ ఎస్సీఓ తీసుకోండి, ఎస్ఎంఓ తీసుకోండి. అలాంటప్పుడు మీరు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు దానికి మీకు రిజల్ట్ రాకపోతే మీరు జస్ట్ స్పెండ్ చేసిన టైం మాత్రమే వేస్ట్ అవుతుంది, ఎనర్జీ మాత్రమే వేస్ట్ అవుతుంది, మనీ అనేది వేస్ట్ అవ్వదు. కానీ ఎక్కడేమవుతుందంటే మీరు ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, దానితో పాటు మీ మనీ కూడా వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, చిన్న చిన్న మిస్టేక్స్. ఆ చిన్న మిస్టేక్ ఒకటి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో మరిన్ని అయితే మనం అయితే తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడైతే మీరైతే చూస్తున్నారు కదా, ఇది లైవ్ అకౌంట్ అండి. నేను ఏదైతే మీకు షేర్ చేస్తూ ఉంటానో అవన్నీ ఏంటంటే జస్ట్ ఇంటర్నెట్లో చూసి అలా షేర్ చేసేదైతే కాదు. ఏదైతే నా లైఫ్లో ఓకే నా రియల్ టైంలో నేను ఏదైతే ఫేస్ చేస్తుంటానో అవైతే మీకు అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే మీరు లైవ్ అకౌంట్ ఇది చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక అకౌంట్ ఏంటంటే పర్టికులర్ ఒక క్లయింట్ కోసం 4,50,000 రూపీస్ అయితే స్పెండ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఎంత స్పెండ్ చేసేటప్పుడు రిజల్ట్ రాకుండా అయితే వాళ్ళంత అమౌంట్ అయితే మనం స్పెండ్ చేయం కదా. దీనికి ఇది జస్ట్ ఒక క్లయింట్ ఇది మాత్రమే. ఇలా ఏంటంటే చాలా క్లయింట్స్ కోసం అయితే వర్క్ చేస్తూ ఉంటాం. మీరేంటంటే ఇవన్నీ ఏదైతే గూగుల్ యాడ్స్ కంప్లీట్గా మీకు నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు సింప్లీ అయితే మన ఛానల్లో అయితే గూగుల్ యాడ్స్ రిలేటెడ్ కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. సింప్లీ అయితే కింద మన ఛానల్ పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఈ పర్టికులర్ ఛానల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒకసారి చెక్ చేయండి. 200+ వీడియోస్ అయితే మన దాంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్. ప్లేలిస్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ స్క్రోల్ చేయండి. నేను కంప్లీట్గా ఏంటంటే సీక్వెన్స్లో అయితే మీకు అయితే పెట్టాను, వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా. గూగుల్ యాడ్స్ ట్యూటోరియల్స్ అండ్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ 26 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. గూగుల్ యాడ్స్ రిలేటెడ్ కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. అలానే గూగుల్ యాడ్స్ కూడా మీరైతే క్రియేట్ అయితే చేయగలుగుతారు. కానీ ఏంటంటే స్మాల్ బడ్జెట్ అయితే పెట్టి ట్రై అయితే చేయండి. ఒకేసారి బిగ్ బడ్జెట్ అయితే పెట్టకండి. ఓకేనా, ఇప్పుడైతే ఆ మిస్టేక్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఓకేనా, ఇది ఎందుకు చూపించానంటే చాలా పీపుల్కి అయితే ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పేదే కదా అనేసి. అందుకోసం ఏంటంటే ఈ లైవ్ అకౌంట్ అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను రీఫ్రెష్ అయితే చేస్తున్నా. బఫరింగ్ అయితే అయింది కదా, లోడ్ అయితే అవుతాను. ఓకేనా, ఇప్పుడైతే క్లియర్ అయితే అయ్యింది కదా. ఇప్పుడు మనము లైవ్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఒక డమ్మీ అకౌంట్ అయితే తీసుకుంటున్నా. ఈ డమ్మీ అకౌంట్లో ఏంటంటే ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మేజర్గా ఏంటంటే సింప్లీ క్రియేట్ క్యాంపెయిన్ పైన అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదో ఒక క్యాంపెయిన్ టైప్ అయితే గోల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు సెర్చ్ క్యాంపెయిన్ డిస్ప్లే క్యాంపెయిన్ అనేసి ఏంటంటే మనకి ఉంటాయి ఇక్కడ టైప్స్. ఆ టైప్స్ అనేవి తెలియకపోయినా మనం ప్రీవియస్ అయితే వీడియోస్ చేస్తున్నాం, అదైతే ఒకసారి చూడండి. ఈ సెర్చ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెర్చ్ అనేది ఏంటంటే
సింపుల్ వేలో అయితే చెప్తాను. ఇప్పుడు గూగుల్ యాడ్స్ అని అయితే నేను టైప్ చేసి ఎంటర్ చేశాను. గూగుల్ యాడ్స్ అని టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో వీటిని ఏమంటామంటే సెర్చ్ రిజల్ట్స్ అంటాం. సెర్చ్ రిజల్ట్స్లో మనకి ఒక పేజ్లో ఏంటంటే ఫస్ట్ 10 అయితే ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. వీటిని ఆర్గానిక్ రిజల్ట్స్ అది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అనుకుంటున్నా. ఇక్కడ ఏదైతే ఏడి అని కనిపిస్తుందో దీన్ని ఏమంటామంటే సెర్చ్ యాడ్స్ అంటాం. ఆర్గానిక్ రిజల్ట్స్ పైన ఏంటంటే 4 అయితే మనకి యాడ్స్ అయితే ఉంటాయి. బాటంలో వచ్చేసి 3 ప్లేసెస్ మొత్తం 7 వచ్చేసి యాడ్స్కి ఇస్తుంది. అలానే 10 వచ్చేసి ఆర్గానిక్ మొత్తం 17. అలానే డిఫరెంట్ డిఫరెంట్ రిలేటెడ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, అవన్నీ నెక్స్ట్ ఎప్పుడైనా అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ యాడ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు సెర్చ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన యాడ్ అనేది ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే అనేది ఏంటంటే సింప్లీ ఏదైతే గూగుల్ యాడ్సెన్స్కి కొన్ని బ్లాగ్స్ అనేవి అప్రూవ్ అయ్యి ఉంటాయో దాంట్లో ఏంటంటే మీ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మీరు గూగుల్లో క్రియేట్ చేస్తారో, గూగుల్ యాడ్స్లో క్రియేట్ చేస్తారో ఆ యాడ్ వెళ్ళేసి ఎక్కడ డిస్ప్లే అవుతుంది, గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిన దగ్గర అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా, దానికి గూగుల్ యాడ్స్ సెర్చ్ యాడ్స్కి డిస్ప్లే యాడ్స్కి డిఫరెన్స్ అది నేను ఒక ఫ్యూ మినిట్స్లో అయితే అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ది ఒక బ్లాగ్ అనుకోండి. ఈ యాడ్ అనేది ఏంటంటే దీన్ని డిస్ప్లే యాడ్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో వీటిని డిస్ప్లే యాడ్స్ అంటాం. ఏదైతే మీరు ఈ మిస్టేక్ అనేది ఏంటి, ఇప్పుడు ఇదంతా ఎందుకు నాకు చెప్తున్నారు అనేసి మీకు ఒక డౌట్ ఉండదు. ఇప్పుడైతే మీరు సెర్చ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను వెబ్సైట్ క్లిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సింప్లీ అయితే కంటిన్యూ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ అనేది ఏంటంటే ఎనేబుల్ అయితే అవుతుంది. నేనైతే చూపిస్తాను, వెయిట్ చేసే సెకండ్. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చేసే మిస్టేక్ వల్ల ఏంటంటే కంప్లీట్ సినారియోనే మారిపోతుంది. మనకు కావాల్సింది ఏంటంటే సెర్చ్. దాంట్లో సెర్చ్ అనేది ఏంటంటే ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్, డిస్ప్లే అనేది ఏంటంటే ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్. ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏదైతే ఒక పర్టికులర్ పర్సన్ చూస్తూ ఉంటాడో అప్పుడు మన యాడ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, అలాంటప్పుడు ఇది డిఫాల్ట్గా గూగుల్ ఏం చేస్తుందంటే మనకి చెక్ మార్క్ అయితే ఇచ్చేస్తుంది. ఈ చెక్ మార్క్ అనేది మనం రిమూవ్ చేయకపోతే మన యాడ్ అనేది ఏదైతే ఉంటుందో అవి మనం కీవర్డ్స్ టార్గెట్ చేసి ఏదైతే మనం టార్గెట్ ఆడియన్స్ అని టార్గెట్ చేస్తామో వాళ్ళు ఓన్లీ సెర్చ్లోనే కాకుండా డిస్ప్లేలో అవైలబుల్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలా చేయడం వల్ల మీకు ఏంటంటే అంత ఎఫెక్టివ్గా అయితే రిజల్ట్స్ అయితే రావు. కాబట్టి మనం ఇక్కడ ఈ డిస్ప్లే దాన్ని ఆఫ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైతే మనము సెర్చ్ యాడ్స్ అనేటివి క్రియేట్ చేస్తామో సెర్చ్ యాడ్స్ని ఏమంటారంటే ఇంకొక నేమ్తో పీపీసీ అంటాం. పీపీసీ అంటే పే పర్ క్లిక్. ఓకేనా, పీపీసీ యాడ్స్ అనేసి కూడా అంటారు. ఎప్పుడైతే మీరు పీపీసీ యాడ్స్ కానీ సెర్చ్ యాడ్స్ కానీ క్రియేట్ చేస్తారో అలాంటప్పుడు దీన్ని మనం అన్టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటి చిన్నదే కదా, ఇది చెప్పడానికి ఇంత మాకు అది ఇది అని చెప్పారు అనేసి అయితే కొంతమందికి ఉంటుంది. గైస్, అడ్వర్టైజ్మెంట్లో చిన్నది ఓకేనా మోడిఫికేషన్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్స్ అనేటివి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అదైతే బిలీవ్ అయితే చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను కాబట్టి దీన్ని మనం అన్టిక్ చేసుకొని నెక్స్ట్ అయితే కంటిన్యూ చేసి ఎవ్రీథింగ్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక డౌట్ ఉంటుంది, సార్ నేను ఆల్రెడీ ఏంటంటే ప్రీవియస్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు డిస్ప్లే అనేది టిక్ మార్క్ అయ్యిందో లేదో నాకు తెలియదు. ఓకేనా, కొంతమందికి నేను టిక్ మార్క్ చేశాను, దాన్ని ఇప్పుడు ఎలా రిమూవ్ చేసుకోవాలి ఓకేనా అనేది 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ కూడా నేను ఇప్పుడు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను, వెయిట్ చేసే సెకండ్. ఓకేనా, క్యాన్సిల్ అయితే చేసాం. వన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఏదైతే మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసారో ఆ క్యాంపెయిన్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనుకో, ఆ క్యాంపెయిన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఏ 2 క్వశ్చన్స్ మనకున్నది, ఒకటి తెలియకుండా క్లిక్ చేసేస్తున్నామో లేదో చెక్ చేసుకోవడం ఎలా, వన్స్ నాకు తెలుసు నేను క్లిక్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు అన్టిక్ చేయడం ఎలా, ఈ 2 క్వశ్చన్స్ కదా. సింప్లీ అయితే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ నెట్వర్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ నెట్వర్క్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ నెట్వర్క్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏదైతే క్యాంపెయిన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ పర్టికులర్ దానికి నెట్వర్క్స్లో అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు, అది సెర్చ్ క్యాంపెయినా లేకపోతే డిస్ప్లే రెండు కలిపి అయితే ఉన్నాయా ఆ క్యాంపెయిన్కి అనేసి ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ టిక్ చేయాలి అనుకుంటే ఇక్కడైతే చెక్ చేసుకోండి. టిక్ మార్క్ ఉంటే అన్టిక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఈ పర్టికులర్ క్యాంపెయిన్ ఉంటుందో ఆ క్యాంపెయిన్ అనేది ఓన్లీ ఏంటంటే సెర్చ్ యాడ్స్లోనే డిస్ప్లే అయితే అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకి ఎవరైతే చూస్తున్నారో మన పర్టికులర్ సర్వీస్ కోసం కావచ్చు, ప్రోడక్ట్ కోసం కావచ్చు, వాళ్ళకి మాత్రమే యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సెర్చ్ దాంట్లో డిస్ప్లే
సారీ, సెర్చ్ దాంట్లో అయితే డిస్ప్లే అవుతుంది. ఓకేనా. డిస్ప్లే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఏదైతే పర్టికులర్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు నేనేంటంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఈ పర్టికులర్ దానికి నేను ఏంటంటే సెర్చ్ యాడ్ క్రియేట్ చేసిన. అలాంటప్పుడు నేను డిస్ప్లే కూడా సెలెక్ట్ అవ్వడం వల్ల ఈ పర్టికులర్ కీబోర్డ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, ఎవరైతే సెర్చ్ చేసి ఉంటారో, ఏదైతే బ్లాగ్స్ దీనికి రిలేటెడ్ ఉంటాయో డిజిటల్ మార్కెటింగ్ అక్కడంతా నా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఎక్కడ థర్డ్ పార్టీ టు వెబ్సైట్స్లో, అది గూగుల్ యాడ్సెన్స్ కావచ్చు, ఓకేనా, గూగుల్ రిలేటెడ్ అదర్ ఏదన్నా జీమెయిల్ కావచ్చు, ఓకేనా, అదర్ రిలేటెడ్ ఏదన్నా యాప్స్ కావచ్చు, ఎక్కడైనా డిస్ప్లే అవ్వచ్చు థర్డ్ పార్టీ రిలేటెడ్ డిస్ప్లే దాంట్లో. కాబట్టి ఈ మిస్టేక్ అయితే చేయకండి. దీనివల్ల ఏంటంటే మీరేంటంటే ఈరోజు సమ్వాట్ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనేది, న్యూ పర్టికులర్ మిస్టేక్ అనేది తెలుసుకున్నారు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా. ఏదైతే ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని మీకోసం షేర్ చేస్తున్నానో, ఆ ఎఫర్ట్స్ అన్ని మీరు కానీ గమనించున్నట్లయితే డెఫినెట్గా అయితే వీడియో అయితే లైక్ చేయండి. ఒకసారి అయితే టైం అయితే ఇక్కడైతే చూడండి, 11:30. ఓకేనా. నైట్ 11:30కి అయితే ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నా మీకోసం. డెఫినెట్గా ఈ ఎఫర్ట్స్ని అయితే మీరు రికగ్నైజ్ చేసి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అని అయితే ఆశిస్తున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన కంటెంట్ని అయితే ఒకసారి అయితే చూడండి. చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ 100 చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.